హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెట్ 2 డిఎస్సికి సంబంధించిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లదాక్ష పందిరి వీరి రచన. ఆప్షన్ 1 కొనకలూరి ఇనాక్, ఆప్షన్ 2 ఎండ్లూరి సుధాకర్, ఆప్షన్ 3 ఆశావాది, ఆప్షన్ 4 అద్దేపల్లి రామ్మోహన్ రావు. నల్లదాక్ష పందిరి అనేది ఆప్షన్ 2 ఎడ్లూరి సుధాకర్ రచన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని, ఆప్షన్ 2 గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిచింది, ఆప్షన్ 3 గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది, ఆప్షన్ 4 ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు. కర్మని వాక్యం అంటే కర్మ ప్రధానంగా గల వాక్యాలను కర్మని వాక్యాలు అంటారు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేదే కర్మ, అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు, బిడు అనే క్రియను అనుసరించి ఉపయోగించబడతాయి. కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యామ్నాయాలు వచ్చి చేరతాయి. క్రింది వాటిలో సరైన కర్మని వాక్యం ఏమిటంటే ఆప్షన్ 3 గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. కర్మని వాక్యం అంటే చేత అని వచ్చుద్ది, తర్వాత బడు కానీ బిడు అని లాస్ట్లో ఉంటాయి. కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా గల వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్వాన్ విశ్వం అసలు పేరు. ఆప్షన్ 1 కిలాంబి వెంకట నరసింహాచార్యులు, ఆప్షన్ 2 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, ఆప్షన్ 3 వీపూరి వెంకటాచార్యులు, ఆప్షన్ 4 మీసరగండ విశ్వరూపాచారి. విద్వాన్ విశ్వం అసలు పేరు ఆప్షన్ 4 మీసరగండ విశ్వరూపాచారి. క్రింది వాటిలో అయ్యల్ రాజు రామభద్రుని బిరుదులు. ప్రతివాద మదగజ పంచానన చతుర సాహిత్య లక్ష్మణ చక్రవర్తి అనేవి అయ్యల్ రాజు రామభద్రుని బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్, సమదృష్టి అనేది గజల్, నా చదువు ముఖాముఖి, ఏ దేశమేగిన యాత్రా చరిత్ర, నాటి చదువు జీవిత చరిత్ర. క్రింది వాటిలో పాఠము ప్రక్రియల పరంగా సరైనవి ఏమిటంటే సమదృష్టి గజల్ అనేది, ఏ దేశమేగిన యాత్రా చరిత్ర అనేది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు ఆనందాన్ని కలిగించడం, ఊహాశక్తిని పెంచడం, తార్కిక ఆలోచన కల్పించడం వంటి లక్షణాలను పెంపొందించే జానపద కథ. ఆప్షన్ 1 మాయా కంబలి, ఆప్షన్ 2 మాటు మహిమ, ఆప్షన్ 3 ఆత్మకథ, ఆప్షన్ 4 జానపదని జాబు. విద్యార్థులకు ఆనందాన్ని కలిగించడం, ఊహాశక్తిని పెంచడం, తార్కిక ఆలోచన కలిగించడం వంటి లక్షణాలు పెంపొందించే జానపద కథ మాయా కంబలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దీనితో పోల్చాడు. ఆప్షన్ 1 వేడి ఇనుము మీద పడిన నీటితో, ఆప్షన్ 2 తామరాకు మీద నీటి బిందువుతో, ఆప్షన్ 3 ముత్యపు చుప్పలో పడ్డ నీటి చుక్కతో, ఆప్షన్ 4 సముద్రంలో పడిన తేనె చుక్కతో. ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దేనితో పోల్చాడంటే ఆప్షన్ 3 ముత్యపు చుప్పలో పడ్డ నీటి చుక్కతో. నెక్స్ట్ క్వశ్చన్, పినాకపాణి పదానికి అర్థం. ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 ఇంద్రుడు, ఆప్షన్ 3 శివుడు, ఆప్షన్ 4 చంద్రుడు. పినాకపాణి పదానికి అర్థం ఆప్షన్ 3 శివుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఖేదం పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 గర్వం పొగరు, ఆప్షన్ 2 దుఃఖం బాధ, ఆప్షన్ 3 చెలిమి అవిముక్తం, ఆప్షన్ 4 ఉసురు పాపం. ఖేదం పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 2 దుఃఖము బాధ. నెక్స్ట్ క్వశ్చన్, అమావాస్య పదానికి వికృతి పదం. ఆప్షన్ 1 అమాస, ఆప్షన్ 2 అసమస, ఆప్షన్ 3 అమావస, ఆప్షన్ 4 అమావాసం. అమావాస్య పదానికి వికృతి పదం అమావస, ఆప్షన్ 3 అమావస. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఆప్షన్ 1 ఒక అసమాపక ఒక సమాపక క్రియ ఉన్నాయి, ఆప్షన్ 2 ఒక చిత్రార్థకం ఒక ఛేదార్థకం ఉన్నాయి, ఆప్షన్ 3 2 క్రియలు ఛేదార్థకాలే, ఆప్షన్ 4 2 క్రియలు చిత్రార్థకాలే. వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి ఈ వాక్యం ఆప్షన్ 1 ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, దేహి పదానికి ఉత్పత్తి అర్థం. ఆప్షన్ 1 దేహంను నాశనం చేయవాడు, ఆప్షన్ 2 దేహంను ధరించినవాడు, ఆప్షన్ 3 దేహంను ప్రేమించేవాడు, ఆప్షన్ 4 దేహంపై వ్యామోహం లేనివాడు. దేహి పదానికి ఉత్పత్తి అర్థం ఆప్షన్ 2 దేహమును ధరించినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్కడ ప్లస్ అక్కడ ఇందులో
పరపదాన్ని ఇలా వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 ఆమ్రేడితం, ఆప్షన్ 2 ధృతము, ఆప్షన్ 3 ధృత ప్రాకృతికం, ఆప్షన్ 4 త్రికమం. అక్కడ ప్లస్ అక్కడ ఇందులో పరపదాన్ని ఎలా వ్యవహరిస్తారంటే ఆప్షన్ 1 ఆమ్రేడితం. ధృతము అనగా అవసరం లేని చోట జారిపోయేది అని అర్థం. నకారాన్ని ధృతము అంటారు. ను, ను, నా, ని. ధృత ప్రకృతికం అనగా ధృతమునకు చివర కలిగినవి ధృత ప్రకృతికములు. ధృతంతో అంతమయ్యే పదాలు ధృత ప్రకృతికాలు. ధృతము లోపించినచో ధృత ప్రాకృతమునకు ఎలాంటి అర్థభంగం కలగదు. ఉదాహరణ వచ్చెన్, చదివెన్, ఆడెన్, పాడెన్, ఆడెన్, పోయెన్, చూచెన్, చదవన్. అర్థభేదం లేకుండా తాత్పర్యభేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్టయితే ఆప్షన్ 1 చేకానుప్రాసం, ఆప్షన్ 2 యమకం, ఆప్షన్ 3 వృత్యానుప్రాసం, ఆప్షన్ 4 లాటానుప్రాసం. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్టయితే ఆప్షన్ 4 లాటానుప్రాసం.